ఈ మధ్య చూసాం కదా టీవీలో, వాళ్ళ టీవీల్లో కూడా, ఆయనకు అనుకూలమైన టీవీల్లో కూడా అక్కడక్కడ లీకులు వస్తున్నాయి. చెబుతున్నారు, పొరపాటున చెబుతున్నారు, తప్పక చెబుతున్నారు. సర్వేలు జరుగుతున్నాయి. ఆ సర్వేలో చాలామంది ఎమ్మెల్యేలు డౌన్ఫాల్ అయిపోతున్నారు. వాళ్ళ క్రేజ్ తగ్గిపోతుంది, వాళ్ళ గ్రాఫ్ బాగా పడిపోతుంది అని ఆ ఎమ్మెల్యేని అడగని చెప్తారు, మా గ్రాఫ్ కాదండి, చంద్రబాబు గ్రాఫే పడిపోతుంది, మేమేం చేయమంటున్నారు. ఎందుకు పడిపోతుందంటే మా చంద్రబాబు వాళ్ళ అబ్బాయి మాట ఏంటంటే అందుకని గ్రాఫ్ పడిపోతుంది అన్నారు. అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే తెలుగుదేశం గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతున్నది. చంద్రబాబు కూడా చెప్పాడు నిన్న మీటింగ్లో, ఎవరైతే గ్రాఫ్ పడిపోతుందో ఆ ఎమ్మెల్యేలను ఊరుకొని నేను, వాళ్ళు అనుకుంటున్నారు మనసులో మా గ్రాఫ్ కాదు నీ గ్రాఫ్ పడిపోతుందని. ఈ రకమైనటువంటి గ్రాఫ్ పడిపోయేటటువంటి పరిస్థితికి కేవలం 1 సంవత్సరంలో, నేను ఇంతవరకు 89లో రాజకీయాల్లోకి వచ్చా, అప్పటి నుంచి ఇప్పటికీ ప్రత్యక్ష రాజకీయాల్లో లేకపోయినా చురుగ్గా ప్రతి విషయాన్ని పరిశీలించే వ్యక్తిగా చెప్తున్నా, 1 సంవత్సరంలో ఇంత గ్రాఫ్ పడిపోయినటువంటి ప్రభుత్వం ఈ రాష్ట్రంలోనే కాదు, నాకు తెలిసి ఆంధ్రదేశంలో, భారతదేశంలో ఏ ప్రభుత్వానికి ఇలాంటి పరిస్థితి రాలేదు. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు అలివి కాని వాగ్దానాలు ఇచ్చి, చేయలేమని తెలిసి కూడా వాగ్దానాలు ఇచ్చి, అయిపోయిన తర్వాత ఎగ్గొట్టేటటువంటి కార్యక్రమానికి ఎప్పుడైతే పాల్పడ్డారో అప్పుడు చంద్రబాబు నాయుడు గారి గ్రాఫ్ పడిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ సంవత్సర కాలంలోనే అతి ఘోరంగా చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క మన్నల్ని పతనం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయపడేటటువంటి స్థితికి ఆయనే తెచ్చుకున్నటువంటి అంశాన్ని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను.